హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీ అండ్ మై. మేము వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నామో చూసేయండి. మార్నింగ్ 6:30కి అలా లేచాను నేను. నరేష్ అస్సలు లేగవరు 6:30కి. లేచాక ఫస్ట్ బయట మొత్తం క్లీన్ చేసేసాను. ముందు రోజు వాన ఎక్కువగా పడడం వల్ల మట్టి అంతా వచ్చేసింది. సో మొత్తం క్లీన్ చేసేసాక ఇలా ఉంది. క్లీన్ చేసి ముగ్గు వేశాను, ఇంకా పసుపు కుంకుమ కూడా వేశాను. ఇంకా నెక్స్ట్ ఇంట్లో పని అంతా చేసేసుకున్నాను. లైక్ ఇల్లు చిమ్మి తుడిచేసాను, ఇంకా అంట్లన్నీ తోమేశాను. ఇంకా మెయిన్ ఆ ముందు రోజు గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. గ్యాస్ స్టవ్ క్లీన్ చేయక అరౌండ్ 10 months పైన అయిపోయింది. సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసుకున్నాను గ్యాస్ స్టవ్ నీట్గా. గ్యాస్ స్టవ్ క్లీన్ చేసేటప్పుడు అర్థమైంది, ఎప్పటికప్పుడు ఏమైనా పడితే వెంటనే తుడుచుకోవడం బెస్ట్, ఇలాగా 8 months 9 months తర్వాత మొత్తం క్లీన్ చేసుకోవడం కంటే అని. సో ఇంకా మొత్తం క్లీన్ చేసేసాక ఇలా ఉంది. ఇంకొకేసారి పొంగల్ పెట్టే ముందు పసుపు కుంకుమ రాస్తాను గ్యాస్ స్టవ్కి. ఇంకా చాలా పనులు ఉన్నాయి. బయట మామిడి ఆకులు పెట్టాలి, ఇంకా గడపకి పసుపు రాసి బొట్టు పెట్టాలి. ఇంకా వరలక్ష్మి వ్రతం ముందు రోజు నైటే బయటకు వెళ్ళి కావాల్సినవన్నీ తెచ్చేసుకున్నాము. ఇంకా పూజకు కావాల్సినవన్నీ. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజే వెళ్ళి తెచ్చుకోవాలి అంటే ఇంకా లేట్ అయిపోయిద్ది. మళ్ళీ నేను ఆఫీస్ లాగిన్ అవ్వాలి 10:30 కల్లా. సో ఇప్పుడు ఫ్రెష్ అయ్యి వచ్చేసి ఇంకా పొంగలి పులిహోర చేయాలి. మ్యారేజ్ అయ్యాక ఇది నా ఫస్ట్ వరలక్ష్మి వ్రతం. యాక్చువల్గా ప్రీవియస్ ఇయర్ జరుపుకోవాలి, కానీ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల జరుపుకోలేదు. లాస్ట్ ఇయర్ జరుపుకోకూడదు అనుకుంటా యాక్చువల్గా. సో ఇంకా ఈ వరలక్ష్మి వ్రతం అయితే బాగా చేసుకుందాం అనుకుంటున్నాను. ఇంకా అమ్మవారిని అలంకరించాలి, ఎలా అలంకరిస్తాను అంతా చూడాలి. ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. వాయిస్ నేను అక్కడే ఇచ్చాను, కానీ వాయిస్ సరిగా రాలేదు, అందుకే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా పొంగలి పులిహోర చేస్తున్నాను. ఇంకా పూజ గది డెకరేషన్ చేయాలి. పూజ గది డెకరేషన్ అంతా అయ్యాక ఒకసారి చూపిస్తాను మళ్ళీ. ఇంకా ఇక్కడ పొంగలి అండ్ పులిహోర చేస్తున్నాను. పొంగలి దగ్గర చక్కెర పొంగలి చేయాలా లేకపోతే బెల్లంతో వేసి చేద్దామా అని ఆలోచించే దగ్గర ఎక్కువ టైం అయిపోయింది. సో ఇంకా పులిహోరకి రైస్ పెట్టేశాను. ఇంకా పొంగల్లో వేయడానికి జీడిపప్పు, ద్రాక్ష, యాలకులు, ఇంకా కొబ్బరి అవి తీసి పెట్టేసుకున్నాను ముందే. ఇంకా పూజ సామాన్లన్నీ నేను నైట్ తెచ్చుకున్నానని చెప్పాను కదా, అవన్నీ ఇంకా ఇలా దగ్గర పెట్టేసుకున్నాను ఎక్కడైతే అమ్మవారిని పెడదాం అనుకుంటున్నానో. ఇంకా అమ్మవారిని ఫైనల్గా రెడీ చేసేసాను. చూసేయండి. అమ్మవారికి తామర పువ్వు చాలా ఇష్టం కదా, అందుకే నాకు చూడంగానే తీసేసుకుందాం, రేపు అమ్మవారికి పెట్టేద్దాం అలా అనిపించేసింది. తీసేసుకున్నాను. చాలా బాగున్నాయి. ఇంకా కలశం పెట్టుకున్నాను. ఇంకా అమ్మవారికి డెకరేషన్ చేసేది అంతా చూపిద్దాం అలా అనుకున్నాను, కానీ అప్పటికే 10 అయిపోయింది. మళ్ళీ 10:30కి లాగిన్ అవ్వాలి. సో గబగబా ఇంకా మొత్తం రెడీ చేశాక చూపిస్తున్నాను మీకు. ఇంకా పూజ స్టార్ట్ చేశాము. ఇంకా తోరగ్రంథి పూజ కూడా చేసేసాము. కంప్లీట్ అయ్యాక నరేష్ చేత తోరణం కట్టించుకున్నాను. ఇంకా అమ్మవారికి శారీ పెట్టుకున్నాను. ఇంకా అది మంచి రోజు ఎప్పుడైనా కట్టుకుంటాను ఆ శారీ. ఫస్ట్ గణపతి స్వామికి పూజ చేసేసుకొని మొత్తం హారతి అంతా ఇచ్చేసాక గణపతి స్వామికి నెక్స్ట్ ఇంకా వరలక్ష్మి వ్రతం స్టార్ట్ చేసేసుకున్నాము. ఇలాంటి టైంలోనే అనిపిస్తుంది, అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరైనా ఉంటే బాగుండేది, కొంచెం పని తగ్గేది. ఇలా పొంగల్ పెట్టడం కానీ పులిహోర ఇంకా ఏమైనా వంటలు చేయడంలో అయినా. నరేష్ హెల్ప్ చేస్తారు యాక్చువల్గా, కానీ ముందు 2 days నుండి కొంచెం ఫీవర్ ఉండడం వల్ల చాలా వీక్ అయిపోయాడు. సో నేను అందుకే లేపలేదు. మొత్తం పూజ అంతా డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయాక అప్పుడు లేపాను. ఇంకా బాత్ చేసి వచ్చి పూజకు కూర్చున్నారు. ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయ్యాక అమ్మవారికి దండం పెట్టుకున్నాము. ఇంకా నరేష్ చేత బ్లెస్సింగ్స్ తీసుకున్నాను. బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. ఇంకంతే గైస్, మేము ఇలా జరుపుకున్నాము మా వరలక్ష్మి వ్రతం. మీ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ we will post some funny shorts and also couple content we will post. మా ప్రీవియస్ వీడియోస్ అండ్ షార్ట్స్ ఏమైనా చూడకపోతే చూసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.